గల్ఫ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే భవనాలు, అపరిమితమైన చమురు నిల్వలు, ప్రపంచాన్ని శాసించే అపరకుపేర దేశాలు. కానీ ఆ బంగారు సామ్రాజ్యాన్ని ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఇరాన్, అమెరికా రణం గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రపంచానికే ఇంధనాన్ని సరఫరా చేసే హర్ముజ్ జలసంధి మూతపడటం, ఖతార్, యుఏఈ, కువైట్ లాంటి రిచ్ కంట్రీస్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్నాయి. అసలు కుబేర దేశాలు కొంపముచ్చుతున్న ఆ చేదు నిజమేంటి? ఖతార్ ఎందుకు ఎక్కువగా నష్టపోయింది? అమెరికాను కూడా గల్ఫ్ సంక్షోభం వణికిస్తుందా? వాచ్ దిస్ స్టోరీ. గల్ఫ్ సామ్రాజ్యాన్ని ముంచేస్తోంది ఎవరు? ఖతార్ గుండెకాయపై ఇరాన్ దెబ్బకొట్టిందా? రిచ్ కంట్రీస్ను కుదిపేస్తోన్న చేదు నిజమేంటి? దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యంత రిచ్ కంట్రీస్గా గల్ఫ్ ప్రాంతం నిలిచింది. అద్భుతమైన ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన హోటళ్లు, మెగా ప్రాజెక్టులు, ఇంధన ఎగుమతులతో ఆర్జించిన కోట్లాది రూపాయల సంపాదన. ఇదంతా ఆ దేశాల ముఖచిత్రాన్ని మార్చేసింది. కానీ ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన రవాణా మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి వారాల తరబడి నిలిచిపోవడంతో గల్ఫ్ దేశాల కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి యుఏఈ వరకు గల్ఫ్ దేశాల ఇంధన సరఫరా, రవాణా నెట్వర్క్లు, పర్యాటక రంగం, వ్యాపార వర్గాల నమ్మకం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టంతో కోలుకోలేనంతగా దెబ్బతిన్న దేశం మాత్రం ఖతార్. ఆధునిక ఆర్థిక వ్యవస్థను సహజవాయువు ఆధారంగానే ఖతార్ నిర్మించుకుంది. ఈ గ్యాస్ నిల్వలే ఒక చిన్న గల్ఫ్ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా మార్చాయి. ప్రస్తుతం ఖతార్ ప్రభుత్వ ఆదాయంలో 60% పైగా గ్యాస్ సంబంధించిన ఎగుమతుల నుంచే వస్తోంది. ఈ సంపదతోనే ఖతార్ భారీ మౌలిక సదుపాయాలను నిర్మించుకుంది. దోహా మెట్రో, లుసైల్ స్మార్ట్ సిటీ, చివరికి 2022 ప్రపంచ కప్ నిర్వహణ వరకు అన్ని ఈ సంపదతోనే సాధ్యమయ్యాయి. అంతేకాదు $60 కోట్ల విలువైన సవరన్ వెల్త్ ఫండ్ కూడా ఏర్పాటు చేసుకుంది. కానీ ఇంతలోనే ఇరాన్ యుద్ధం వచ్చి పడింది. ఆ తర్వాత హర్ముజ్ ఉద్రిక్తతలు ఖతార్ను సంక్షోభంలోకి నెట్టాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచానికి ఖతార్ తన తలుపులు మూసేసింది. మొదట్లో ఇరాన్ దాడుల దేశాన్ని ఊపిరాడకుండా చేశాయి. యుద్ధం చేస్తోంది అమెరికా, ఇరానే అయినా నష్టాలను మూటగట్టుకుంటోంది మాత్రం గల్ఫ్ దేశాలే. ఖతార్కు అత్యంత కీలకమైన రాస్ లఫాన్ చమురు క్షేత్రంపై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో నేరుగా దాడి చేసింది. నిజానికి ఖతార్ లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ పరిశ్రమకు రాస్ లఫాన్ గుండెకాయ లాంటిది. ఇరాన్ దాడుల్లో రాస్ లఫాన్ క్షేత్రంలో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం 17% మేర పడిపోయింది. హర్ముజ్ను ఇరాన్ బ్లాక్ చేయడంతో ఖతార్ను కోలుకోలేని దెబ్బతింది. సౌదీ అరేబియా, యుఏఈ తరహాలో ఖతార్కు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎగుమతులకు అవకాశం లేదు. భౌగోళికంగా దేశ ఆర్థిక వ్యవస్థ హర్ముజ్తో ముడిపడింది. హర్ముజ్ను ఇరాన్ ముట్టడించిన 24 గంటల్లోనే గ్యాస్ ఎగుమతి ఒప్పందాలను ఖతార్ రద్దు చేసుకుంది. యుద్ధంతో ఖతార్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే $1,000 కోట్ల నష్టపోయింది. హర్ముజ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంతకాలం ఖతార్ ఎనర్జీ ఎగుమతులు ఆగిపోయాయి. రవాణా ఖర్చుల రూపంలో ఆ దేశం $100 కోట్ల కోల్పోతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ ఈ రవాణా మార్గం వెంటనే తెరచుకున్నా ఉత్పత్తి మళ్లీ యుద్ధానికి ముందున్న స్థాయికి చేరడానికి ఏళ్లు పట్టవచ్చు. ఎందుకంటే జరిగిన నష్టం ఎంత తీవ్రమైందో ఇప్పుడిప్పుడే గణాంకాల రూపంలో బయటపడుతోంది. యుద్ధం కేవలం ఖతార్ ఇంధన రంగానే కాదు, ఇంధనేతర పర్యాటకం, విమానయానం, అంతర్జాతీయ వ్యాపారాలను కూడా దెబ్బతీసింది. దోహాలోని హోటళ్లు, విలాసవంతమైన బోటిక్లలో కస్టమర్ల తాకిడి ఒక్కసారిగా పడిపోయింది. ఖతార్ ప్రతిష్టాత్మక షాపింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పర్యాటక సందడి అడుగంటింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ వ్యాపార, పర్యాటక కేంద్రంగా ఎదగడానికి ఖతార్ భారీగా పెట్టుబడులు పెట్టింది. యుద్ధం కారణంగా విదేశీ పర్యాటకుల సంఖ్య ఘోరంగా పడిపోయింది. బహుళజాతి కంపెనీలు తమ సిబ్బందిని దేశం దాటిస్తున్నాయి. వరల్డ్ ట్రావెల్ టూరిజం కౌన్సిల్ అంచనా ప్రకారం పశ్చిమాసియా వ్యాప్తంగా పర్యాటక రంగ ఆదాయం రోజుకు సుమారు $60 కోట్ల మేర నష్టపోతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనాల ప్రకారం ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6% మేర కుంచుకుపోయే ప్రమాదం ఉంది. అయితే యుద్ధంలో ఖతార్ మాత్రమే కాదు, కువైట్, బహ్రెయిన్ కూడా ఫోర్స్ మెజ్యూర్ బాటలో ప్రయాణిస్తున్నాయి. ఊహించని, తమ నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఒప్పందాల బాధ్యతల నుంచి తప్పుకునేందుకు కంపెనీలు ఫోర్స్ మెజ్యూర్ ను వాడుకుంటాయి. మరోవైపు యుఏఈ కూడా పర్యాటక రంగంలో మందగమనాన్ని, వ్యాపార కార్యకలాపాల్లో క్షీణతను ఎదుర్కొంటోంది. దుబాయ్లో రోడ్లపై ట్రాఫిక్ తగ్గడం, హోటళ్లు వెలవెలబోవడం, పర్యాటకుల రాకపోకలు క్షీణించడం వంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందంటే కొన్ని వ్యాపార సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. IMF తాజా అంచనాల ప్రకారం ఏడాది కొన్ని గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనం చెందే ప్రమాదం పొంచి ఉంది. మరికొన్ని దేశాలు వృద్ధి రేటు గణనీయంగా పడిపోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. నిజానికి ఇరాన్ యుద్ధ ప్రభావం కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు $110 పలుకుతోంది. పశ్చిమాసియా సంక్షోభంతో సంబంధం లేని దేశాలు సైతం కోలుకోలేని దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పెట్రోల్ ధరలు 50% పైగా పెరిగాయి. డీజిల్ ధరలు దాదాపు రికార్డు స్థాయికి చేరాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి అమెరికన్లు ఇంధనం కోసం ఇప్పటికే $4,100 కోట్ల పైగా అదనంగా ఖర్చు చేశారు. అంటే అక్కడ ప్రతి కుటుంబంపై సగటున $316 అదనపు భారం పడింది. ఈ భారం కేవలం పెట్రోల్ బంకులకే పరిమితం కాలేదు. ఇంధన ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువులు, విమాన ప్రయాణ ఛార్జీలు, ఆహార పదార్థాల ధరలను కూడా భారీగా పెంచేస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాల ముందున్న సమస్య దీర్ఘకాలికమైంది. ఇరాన్తో ఇప్పటికీ చర్చలతో పరిష్కారం సాధ్యమేనని ఖతార్, సౌదీ, UAE దేశాలు భావిస్తున్నాయి. గల్ఫ్ దేశాల అభ్యర్థనల మేరకే ఇరాన్ పై దాడిని వాయిదా వేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు కూడా. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఉద్రిక్తతలు మాత్రం అంతే తీవ్రంగా కొనసాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి బ్లాక్ చేయడంతో గల్ఫ్ దేశాల పెద్ద బలహీనత బయటపడింది. ఆ దేశాల భవిష్యత్ అంతా కేవలం ఒకే ఒక రవాణా మార్గంపై ఆధారపడి ఉందనే చేదు నిజాన్ని ఇరాన్ యుద్ధం నిరూపించింది. అందుకే ఇప్పుడు గల్ఫ్ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. కొత్త పైప్ లైన్లు, కొత్త ఓడరేవుల అనుసంధానం, సరికొత్త నిల్వ కేంద్రాలు, ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాల నిర్మాణంలో నిమగ్నమయ్యాయి. ఎందుకంటే ఈ యుద్ధం ఆ దేశాలకు అత్యంత కఠినమైన వాస్తవాన్ని రుచి చూపించింది. యుద్ధం తెచ్చే ముప్పు నుంచి ఎంతటి సంపన్న దేశాలైనా తప్పించుకోలేవనే చేదు నిజాన్ని ఈ సంక్షోభం స్పష్టం చేసింది.